దూర విద్యా విధానంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ దేశంలోనే మొట్టమొదటి సార్వత్రిక విశ్వవిద్యాలయం. దాదాపు 2.5 దశాబ్దాలుగా దూర విద్యా విధానం ద్వారా కంప్యూటర్ కోర్సును అనుసంధానం చేస్తూ బీఏ, బీకామ్, బీఎస్సీ డిగ్రీ కోర్సులను అందిస్తోంది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్థాయి, డిగ్రీ, డిప్లొమా స్థాయి కోర్సులను ఔత్సాహికులైన విద్యార్థులకు అందిస్తోంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం స్థానికంగా స్వయం బోధనా పద్ధతిలో ముద్రణ రూపంలో రూపొందించిన కోర్స్ మెటీరియల్ అందిస్తోంది. కోర్స్ మెటీరియల్ అధ్యయనానికి సహకరించే విధంగా రేడియో, టెలివిజన్ పాఠ్యాంశాల ఆధారంగా కార్యక్రమాలు ప్రసారం చేస్తోంది. అధ్యయన కేంద్రాల ద్వారా ఏర్పాటు చేసే సలహా సంసర్గ తరగతులు, సైన్స్ ప్రాక్టికల్ సౌకర్యాలు విద్యార్థులకు స్వయం అధ్యయనానికి ఒక చక్కటి అవకాశం. ఇవి విద్యార్థి సమీపంలో ఉండే అధ్యయన కేంద్రం నుంచే పొందొచ్చు. నమస్కారం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం విద్యార్థులకు మరియు వీక్షకులకు స్వాగతం. ఈనాటి చర్చా కార్యక్రమంలో మనం చర్చించుకునేటువంటి పాఠ్యాంశం జనాభా విస్ఫోటనం పర్యవసానాలు. ఈ పాఠ్యాంశం యూజీ మొదటి సంవత్సరం మరియు పీజీ మొదటి సంవత్సరం సోషాలజీ విద్యార్థుల ఉపయోగార్థమై ఈ చర్చా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ చర్చలో పాల్గొనడానికి ఈ విషయం పట్ల అవగాహన ఉన్నటువంటి 2 సమాజ శాస్త్ర అధ్యాపకులు మనతో ఈ స్టూడియోలో ఉన్నారు. వారిని పరిచయం చేసుకుందాం. ముందుగా ప్రొఫెసర్ సి గణేష్ గారిని పరిచయం చేసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. ప్రొఫెసర్ సి గణేష్ గారు సమాజ శాస్త్ర అధ్యాపకులుగా గత 26 సంవత్సరాలుగా ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నారు. వారు వివిధ హోదాలలో పనిచేసుకుంటూ ఇప్పుడు ప్రస్తుతము హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా ఉస్మానియా యూనివర్సిటీలో వారు విధులు నిర్వర్తిస్తున్నారు. అంతేకాకుండా వీరు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ సోషియాలజీకి వివిధ కోర్సులలో కోర్సు రైటర్గా, ఎడిటర్గా వారు సేవలు అందిస్తూ ఉన్నారు. ధన్యవాదాలు సార్. మరొక విషయ నిపుణులు డాక్టర్ ఎంవి లక్ష్మీదేవి గారిని గురించి పరిచయం చేసుకుందాం. నమస్కారం మేడం. డాక్టర్ ఎం లక్ష్మీదేవి గారు రెడ్డి ఉమెన్స్ కాలేజీలో గత 37 సంవత్సరాలుగా సమాజ శాస్త్ర అధ్యాపకులుగా, డిపార్ట్మెంట్ హెడ్గా, ప్రిన్సిపల్గా విధులు నిర్వర్తించి రిటైర్డ్ అయినారు. అంతేకాకుండా వీరు కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సమాజ శాస్త్ర విభాగానికి వివిధ కోర్స్ రైటర్గా, ఎడిటర్గా కూడా సేవలు అందిస్తున్నారు. వారికి ధన్యవాదాలు మేడం. అదేవిధంగా మనం ఈ చర్చా కార్యక్రమంలో వెళ్ళే ముందు విద్యార్థులకు ఒక ముఖ్య గమనిక. ఈ చర్చా కార్యక్రమం అంతా కూడా 1 గంట పాటు కొనసాగుతుంది. మొదటి అర్ధగంట ఏదైతే పాఠ్యాంశం ఉందో ఈ పాఠ్యాంశం పైన విషయ నిపుణులు పాఠ్యాంశాన్ని చర్చిస్తారు. తరువాతి అర్ధగంటలో ఈ పాఠ్యాంశానికి సంబంధించినటువంటి ఏవైనా ప్రశ్నలు ఉన్నట్టేది ఉంటే విద్యార్థులు వాటిని నివృత్తి చేసుకోగలరు. ప్రశ్నలు సూటిగా, సరళంగా ఈ పాఠ్యాంశానికి సంబంధించి మాత్రమే అడగగలరు. మీరు ఫోన్ చేయాల్సినటువంటి నంబర్లు 04027031431, 27031 432, 27031 ఇప్పుడు మనం చర్చా కార్యక్రమాన్ని మొదటగా ప్రొఫెసర్ సి గణేష్ సార్తో మొదలు పెడదాం. గణేష్ సార్ గారు, భారతదేశంలో జనాభా పెరుగుదల ధోరణుల గురించి వివరించండి. ఓకే. భారతదేశంలో జనాభా పెరుగుదల అనేటటువంటి దాన్ని ఒక ప్రధానమైనటువంటి సమస్యగా భావించడం జరిగింది. అంటే
జనాభా పెరుగుదల అనేటటువంటి దాన్ని మనం ఎందుకు సమస్యగా పరిగణించాల్సి వస్తుంది అనంటే, మనము ఈ జనాభా పెరుగుదలకు సంబంధించినటువంటి గణాంకాలను కనుక చూసినట్లయితే గత 60 సంవత్సరాలుగా భారతదేశంలో జనాభా అనేటటువంటిది విపరీతంగా పెరిగింది. మనము 1951ని కనుక బెంచ్ మార్క్గా పెట్టుకొని కనుక చూసినట్లయితే 1951లో భారతదేశ జనాభా 36.11 అంటే 36.11 కోట్లు. ఆ జనాభా అనేటటువంటిది 1991 నాటికి 84.64% కోట్లకు పెరిగింది. అదేవిధంగా 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ మొత్తం జనాభా 121.02 కోట్లు. అంటే ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం జనాభా 121 కోట్ల పైబడి ఉన్నది. అదేవిధంగా జనాభా శాస్త్రవేత్తల యొక్క అంచనాల ప్రకారం ఒకవేళ భారతదేశంలో జనాభా గనక ఇదే విధంగా పెరిగితే రాబోయే 2025-26 నాటికి భారతదేశ జనాభా దాదాపు 140 కోట్లకు చేరేటటువంటి అవకాశం ఉంది అని అంచనా చేయడం జరిగింది. అంటే భారతదేశంలో జనాభా అనేటటువంటిది ఇదే విధంగా పెరిగినట్లయితే వివిధ రకాలైనటువంటి సమస్యలు తలెత్తడమే కాకుండా ఆర్థిక స్థితి పైన కూడా ఒక రుణాత్మకమైనటువంటి ప్రభావాన్ని చూపించేటటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా జనాభా శాస్త్రవేత్తల యొక్క అభిప్రాయం ప్రకారం ఏంటంటే 2025-26 నాటికి జనాభా పరంగా భారతదేశం అనేటటువంటిది ఒక మొట్టమొదటి దేశంగా, అంటే చైనా తర్వాత, ఇప్పుడు ప్రస్తుతం చైనా మొదటి ప్లేస్లో ఉంది, రేపు రాబోయే కాలంలో భారతదేశం అనేటటువంటిది మొదటి ప్లేస్కు చేరేటటువంటి అవకాశం ఉంది. అంటే ఇక్కడ మరో విషయం, అంటే మనము సోషలాజికల్గా కనుక గమనించినట్లయితే ఈ జనాభా పెరుగుదల అనేటటువంటిది వార్షిక వృద్ధి రేటు కనుక చూసినట్లయితే మనకు 1951 నుంచి 2011 వరకు చాలా గణనీయంగా పెరిగింది. అయితే ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే 1951లో 1.25% ఉన్నటువంటి వార్షిక జనాభా వృద్ధి రేటు 1971 నాటికి 2.20% చేరింది. అదేవిధంగా 1981 నాటికి అత్యధికంగా 2.22% పెరిగింది. అంటే 1981 నాటికి దాదాపు ప్రతి సంవత్సరము మొత్తం జనాభాలో 2.5% వార్షిక వృద్ధి రేటు అనేటటువంటిది ఉంది. తద్వారా 81 వరకు భారతదేశంలో జనాభా అనేటటువంటిది చాలా విపరీతంగా పెరిగింది. అయితే 1981 తర్వాత భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి వివిధ చర్యల కారణంగా జనాభా వృద్ధి రేటు అనేటువంటిది తగ్గింది. అంటే మొత్తము జనాభా అనేటటువంటిది తగ్గకపోయినా జనాభా వృద్ధి రేటు మాత్రం కొంతవరకు తగ్గింది. మనము గణాంకాలు కనుక చూసినట్లయితే 2001 నాటికి జనాభా వార్షిక వృద్ధి రేటు అనేటటువంటిది 1.97%గా నమోదు కాగా 2011 నాటికి ఈ వార్షిక జనాభా వృద్ధి రేటు అనేటటువంటిది 1.64%కి తగ్గింది. అంటే గ్రాడ్యువల్గా జనాభా వృద్ధి రేటు అనేటటువంటిది తగ్గుతున్నప్పటికీ మొత్తం జనాభా మాత్రము గణనీయంగా తగ్గడం లేదు. అదేవిధంగా మరి ఈ జనాభా పెరగడం వల్ల భారతదేశంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల్లో జనసాంద్రత అనేటటువంటిది కూడా చాలా వరకు పెరిగింది. ఈవెన్ ఈ అంశాన్ని కూడా మనము స్టాటిస్టికల్గా కనుక గమనించినట్లయితే 1951లో ఒక చదరపు కిలోమీటర్కు
117 మంది వ్యక్తులు నివసిస్తూ ఉంటే 2001 నాటికి ఈ జనసాంద్రత అనేటటువంటిది 324కు పెరిగింది. అంటే ప్రతి కిలోమీటర్కు 324 మంది వ్యక్తులు నివసిస్తూ ఉన్నారు. అదేవిధంగా 2011 జనాభా లెక్కల ప్రకారం ఈ జనసాంద్రత అనేటటువంటిది 382కు పెరిగింది. అంటే మనకు రాబోయేటటువంటి కాలంలో జనసాంద్రత అనేటటువంటిది ఇంకా పెరిగేటటువంటి అవకాశం ఉంది. ఈ జనసాంద్రత పెరగడం వల్ల వ్యవసాయ భూమిపైన ప్రెషర్ అనేటటువంటిది పెరుగుతుంది. అదేవిధంగా ఉపాధికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా ప్రెషర్ అనేటటువంటిది పెరుగుతుంది. కాబట్టి రకరకాలైనటువంటి సమస్యలు ఉద్భవించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనం ఈ జనాభా పెరుగుదల అనేటటువంటి దాన్ని అరికట్టి భారతదేశంలో ఒక సమతుల్య జనాభా, అభిలషణీయ జనాభా ఉండేటటువంటి విధంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఓకే, లక్ష్మీదేవి గారు, ఇప్పుడు సార్ చెప్పినట్టు ఏదైతే ఈ జనాభా ధోరణులు ఉన్నాయో దాదాపుగా భారతదేశంలో జనసంఖ్య గురించినటువంటి వివరాలు క్రీస్తు పూర్వం 300 సంవత్సరం నుండే మనకు అందుబాటులో ఉన్నాయి. 300 క్రీస్తు పూర్వం 300 సంవత్సరాలు అందుబాటులో ఉండి క్రీస్తు శకము 1600 వరకు భారత్లో జనాభా వృద్ధి అంతంత మాత్రంగానే ఉంది. కానీ ఎప్పుడైతే మనకు 1871లో జనాభా లెక్కలను మనము అంటే ఒక స్టాటిస్టికల్గా వాటిని గుర్తు చేసుకొని 1981 నుంచి ఎవ్రీ 10 ఇయర్స్కి ఒకసారి మనం జనాభాను గణాంకాలను చేర్చుకుంటూ పోయినటువంటి క్రమంలో ఇప్పుడు సార్ చెప్పినట్టు 1951 నుండి విపరీతంగా జనాభా పెరుగుతూ ఉందని చెప్తా ఉన్నారు. సో ఇట్లా విపరీతమైనటువంటి జనాభా పెరుగుదలకు ముఖ్యమైన కారణాలు ఏమై ఉంటాయని మీరు చెప్పగలరా? మొదట్లో క్రీస్తు పూర్వం కానీ క్రీస్తు శకంలో కానీ లేదా సెన్సస్ కమిషనర్ ఆఫీసు ఏర్పడి ప్రతి 10 ఏళ్లకోసారి జనాభా గణాంకాలు సేకరించేంత వరకు కూడా సేకరించిన జనాభా గణాంకాలు ఏదో ఒక ప్రాంతానికో లేకపోతే ఒక చిన్న రాజ్యానికో పరిమితమైనవి. ఓకే, అప్పుడు మనకు కంప్లీట్గా దేశం మొత్తంలో ఎంతమంది జనాభా ఉన్నారు అని సైంటిఫిక్గా రికార్డు అవ్వడం చాలా తక్కువ. అయితే ఎప్పుడైతే 19వ శతాబ్దంలో జనాభా గణాంకాలు దేశం మొత్తంలో సేకరించడం ప్రారంభించామో అప్పటి నుంచి ధోరణులని మనం ఇందాక చూసాం. అయితే దేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత 1951ని మనం ఆ ఉద్దేశంతోనే తీసుకుంటాం. స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశంలో రకరకాల మార్పులు వచ్చాయి. ఈ మార్పులు దేశ జనాభా పైన కూడా తమ ప్రభావాన్ని చూపాయనొచ్చు. మొట్టమొదటి మార్పుని మనం జనాభాపరమైన అంశాలుగానే తీసుకుందాం. జనాభా అనంగానే జననాలు మరణాలు ప్రధానమైన అంశాలుగా మనం గమనిస్తాం. అంటే ఒక ప్రాంతంలో ఉన్న మొత్తం జనాభాలో జననాల సంఖ్య ఎంత, మరణాల సంఖ్య ఎంత. గతంలో జనాభా పెరుగుదల లేకపోవడానికి కారణాలలో జననాలు ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా మరణాలు కూడా ఎక్కువగా ఉండడం ఒక కారణం. అంటే ఎన్ని జననాలు ఉన్నప్పటికీ కూడా మరణాలు ఉండడంతో మనకు జనాభా పెరుగుదల, వార్షిక వృద్ధి రేటు కానీ ఏమీ కనపడేది కాదు. అట్లాగే మనం జనాభా ట్రెండ్స్ చూసినప్పుడు 1921 దశకంలో ఒక ట్రెండ్ని చూస్తాము. మైనస్ గ్రోత్ ఉంది, అసలు జనాభా పెరగలేదు. దానికి కూడా కారణం ఇదే, మిడతల దండు రావడం, కరువు కాటకాలు ఏర్పడడం, ఇట్లాంటి కారణాల ఫలితంగా జనాభాలో మరణాల రేటు ఎక్కువ కావడంతో జనాభా పెరగకుండా చాలా వరకు తగ్గిపోయింది. అయితే ఈ పరిస్థితి 1951 తర్వాత క్రమంగా తగ్గుబాటు పడుతూ వచ్చింది. జననాలు పెరిగాయి, దానితో పాటు మరణాల రేటు కూడా తగ్గుతూ వచ్చింది. రెండవ అంశం ఏంటంటే ప్రజారోగ్యానికి సంబంధించిన అంశాలు. గతంలో ప్రజారోగ్యానికి సంబంధించిన వేర్వేరు సదుపాయాలు అందరికీ అందుబాటులో ఉండేవి కాదు, అసలు ఉండేవి కూడా కాదు. ఒకవేళ ఏదైనా అంటువ్యాధి లాంటిది ప్రబలితే కనుక వందలాది మంది చనిపోయేవారు. వాటికి నిరోధకంగా ఇచ్చే టీకాలు కానీ మందులు కానీ కూడా అప్పట్లో అందుబాటులో లేవు. దీని ఫలితంగా మరణాల రేటు ఎక్కువగా ఉండేది. కానీ 51 దశకం తర్వాత ప్రభుత్వం తీసుకున్న చర్యలు కానివ్వండి, లేకపోతే ప్రజలలో వచ్చిన అవగాహన వల్ల కానివ్వండి, వ్యాధి నిరోధక టీకాలను తీసుకోవడం వల్ల కానీ, ప్రజారోగ్యానికి సంబంధించిన వసతులు, అవి ఆరోగ్యపరమైన సంస్థలను ఏర్పాటు చేయడం, లేకపోతే
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేయడం, కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ లాంటివి ఏర్పాటు చేయడం, వీటన్నిటి ఫలితంగా ప్రజారోగ్యం పెరగడంతో మరణాల సంఖ్య తగ్గుతూ వచ్చింది. దీని ఫలితంగా కూడా మనకు జనాభా పెరుగుదల వార్షికంగా వృద్ధి కావడం కనపడుతుంది. అయితే 1980 దశకం తర్వాత మనకు వార్షిక వృద్ధి రేటు తగ్గడానికి ఒక కారణం ఏంటంటే ప్రజలలో జనాభా పెరిగితే కలిగే నష్టాల పట్ల అవగాహన కూడా పెరిగింది. ఈ అవగాహన పెరగడంతో మనకు కొన్ని మార్పులు వచ్చాయి. ఒకటి, వివాహపు వయస్సుని పోస్ట్పోన్ చేయడం లేదా కొంత ముందుకు పెంచడం. 1981 కంటే ముందు ఆడపిల్లలది కానీ మగపిల్లలది కానీ వివాహపు వయసు చాలా తక్కువగా ఉండేది. 18 ఏళ్ళు మగపిల్లలకి వివాహపు వయసు అయితే 15 నుంచి 18 ఏళ్ల లోపల ఆడపిల్లకందరికీ కూడా వివాహాలు జరిగేవి. దీని ఫలితంగా ఏమవుతుందంటే ఇక్కడ జనాభా శాస్త్రంలో మనం కొన్ని రేట్లను చెప్పుకుంటాం. సారవత్వపు రేటు, ఫెకండిటీ రేట్ అని, ఫర్టిలిటీ రేట్ అని మనం వీటి గురించి చెప్పుకుంటాం. ప్రజనన రేటు, సారవత్వపు రేటు అని. చిన్న వయసులోనే పెళ్ళైన అమ్మాయి దాదాపుగా 5-6 జన్మ ఇచ్చిందనుకోండి, సహజంగా జననాలు ఎక్కువగా అవుతాయి. దీంతో పాటు ఆ అమ్మాయి ఆరోగ్యం కూడా దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి ఆ అమ్మాయి కూడా చాలా సందర్భాల్లో చనిపోయే అవకాశం ఉంది. అంటే మాతా శిశు మరణాల రేటు కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అయితే 81 దశకం తర్వాత స్త్రీల వివాహపు వయస్సు 18 దాకా పెరిగింది, 18-19 ఏళ్ళకి. పురుషుల వివాహపు వయస్సు కూడా 21 పైబడింది. దీని ఫలితంగా ఏమైందంటే 15 నుంచి 19 ఏళ్ల వరకు ఉండే జననాలు ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించడానికి మనకు సాధ్యం కలిగింది. సైంటిఫిక్ యాటిట్యూడ్ మరొక కారణం జనాభా పెరుగుదలని వేరువేరుగా మార్చడానికి ఇది కూడా దారితీస్తుంది. గతంలో మూఢ విశ్వాసాలు కానీ లేకపోతే కొన్ని రకాల మందుల పట్ల కానీ డాక్టర్ల పట్ల కానీ అవిశ్వాసంతో ఉండడం ఉండేది. దాంతోపాటు మందులు లేదా డాక్టర్లు కూడా అందుబాటులో ఉండేవారు కూడా కాదు. అయితే క్రమంగా విద్యాస్థాయి పెరగడంతో లేదా కమ్యూనికేషన్ ఫెసిలిటీస్ పెరగడంతో ప్రజలలో సైన్స్ పట్ల అవగాహన పెరగడంతో అంధవిశ్వాసాల సంఖ్య క్రమంగా తగ్గుతూ వచ్చింది. ఇవాళ మరొక అంశాన్ని చెప్పుకోవాలి, ముఖ్యంగా పబ్లిక్ హెల్త్కి సంబంధించింది. మరణాల రేటును పెంచే కొన్ని రకాల రుగ్మతులు ఇవాళ మనకు లేవు. ఉదాహరణకి అమ్మవారు లేదా మసూచి లేదా స్మాల్ పాక్స్ అనే దాన్ని మనం కంప్లీట్గా క్లోజ్ చేసేసాం. ఒకప్పుడు దీని ఫలితంగా చాలామంది చనిపోయేవారు. కలరా కూడా ఇవాళ చాలా వరకు తగ్గిపోయింది, దాదాపుగా లేదనే చెప్పాలి. అంటే ఇట్లాంటి అంటువ్యాధులను తగ్గించడం ఫలితంగా కూడా జనాభా పెరుగుదలలో మార్పులు ఏర్పడ్డాయి. ఓకే సార్, ప్రొఫెసర్ గణేష్ సార్, అంటే మేడం గారు చెప్పినట్టు జనాభా పెరుగుదలకు కారణాలు ఏవైనా ఉండవచ్చు. కానీ మనం 1921లో జనాభా లెక్కలను సేకరించేటువంటి క్రమంలో 25 కోట్ల జనాభా ఉందని తెలుసుకున్నాం. తర్వాత ఎవ్రీ 10 years చూసినప్పుడు దాదాపుగా మనకు ఒక సింగిల్ డిజిట్లోనే జనాభా పెరుగుదల కనిపిస్తూ ఉంటాయి. సపోజ్ 1921లో 25 కోట్లు ఉన్నప్పుడు 1931లో 27 కోట్లు, 1941లో 31 కోట్లు, 1951లో మీరు చెప్పినట్టు 36 చిల్లర కోట్లు, ఇట్లా ఒక సింగిల్ డిజిట్లో పెరిగింది. కానీ 1971, 1981 వచ్చే వరకు అది డబుల్ డిజిట్లకు, అంటే ఎవ్రీ 10 yearsకు దాదాపు ఒక 10 కోట్ల పైన జనాభా పెరుగుతూ ఉంది. మనం ఇలా 2011 జనాభా లెక్కలను కనుక తీసుకున్నట్టు అయ్యేది ఉంటే 121 కోట్ల జనాభా ఉండేది. ఇవాళనే మనం ఒక పేపర్ కనుక, ఈనాడు పేపర్ కనుక చూసినట్టు అయ్యేది ఉంటే వాళ్ళు ఏం చెప్పినారంటే జనాభా అనేది 2021 నాటికి దాదాపు 140 కోట్లకు చేరుకుంటుంది. అదేవిధంగా 2031 నాటికి 153 కోట్లకు పైగా చేరుకుంది. అంటే దాదాపుగా ప్రపంచంలో మొదటి స్థానంలోకి వస్తుందా అనేటువంటి ఒక ఆలోచన కూడా వస్తూ ఉన్నాయి. సో ఇట్లా ఈ జనాభా విపరీతంగా పెరుగుదల, అంటే పెరుగుతూ ఉంటే పెరుగుదల వల్ల ఏర్పడేటువంటి పర్యవసానాలు ఏమిటి? అంటే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. మనకు ముఖ్యంగా 1970 తర్వాత కాలంలో భారతదేశంలో జననాల రేటు మరియు మరణాల రేట్ల మధ్యన వ్యత్యాసమైనటువంటిది చాలా పెరిగింది. ఓకే, మనం స్టాటిస్టిక్స్ కనుక చూసినట్లయితే 1951లో జననాల రేటు అనేటువంటిది 39.9, అంటే ప్రతి 1000 మందికి దాదాపు 40 మంది శిశువులు జన్మిస్తూ ఉండేవాళ్ళు. ఓకే, అదేవిధంగా మరణాల రేటు కనుక గమనించినట్లయితే ప్రతి 1000 మందికి 27.4 మంది వ్యక్తులు చనిపోతూ ఉండేవాళ్ళు.
అంటే జననాల రేటుకు మరణాల రేటుకు మధ్య వ్యత్యాసం అనేటటువంటిది చాలా తక్కువగా ఉండేది. కానీ 2011 నాటికి లేటెస్ట్ సెన్సస్ రిపోర్ట్ కనుక చూసినట్లయితే ప్రతి 1000 మందికి జననాల రేటు అనేటటువంటిది 21.5 ఉంది. అంటే జననాల రేట్ అనేటటువంటిది 40 నుండి 21.5 అంటే దాదాపు ఒక 50% వరకు తగ్గింది. కానీ మరణాల రేటు కనుక చూసుకున్నట్లయితే 27.4 నుండి 7.1కి తగ్గింది, 7.1. అంటే మరణాల రేటు అనేటటువంటిది విపరీతంగా తగ్గింది. తద్వారా లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేటటువంటిది పెరిగింది. అంటే వ్యక్తుల జీవన కాల పరిమితి అనేటటువంటిది పెరిగింది. అదేవిధంగా జననాల రేటు ఎంతైతే తగ్గాలనో అంత తగ్గలేదు. సో దీనివల్ల మొత్తం జనాభా అనేటటువంటిది చాలా గణనీయంగా పెరిగింది. మరో అంశాన్ని గమనించాల్సింది ఏంటంటే 1970-80 ఆ కాలంలో భారతదేశంలో అన్ని వర్గాల ప్రజలకు వైద్యపరమైనటువంటి సదుపాయాలు కానీ సాంకేతికపరమైనటువంటి అభివృద్ధి కారణాల వల్ల కానీ కొంతమేరకు ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి కారణాల వల్ల జననాల రేటు అనేటటువంటిది అదే విధంగా కంటిన్యూ అయినప్పటికీ మరణాల రేటు మాత్రం చాలా వరకు తగ్గడం వల్ల ఈ జనాభా వృద్ధి అనేటటువంటిది ఇంకా గణనీయంగా కొనసాగుతూనే ఉన్నది. వాస్తవికంగా ఇవాళ భారతదేశంలో జననాల రేటు అనేటటువంటిది 12 నుండి 15 మధ్యన ఉండాలి. కానీ స్టిల్ మనకు 21.5 ఉండడం అనేది చాలా ఎక్కువ. ఇకపోతే వీటి యొక్క పర్యవసానాలు ఏమిటి అని అనుకున్నప్పుడు జనాభా పెరుగుదల వల్ల ఇక్కడ ఆర్గ్యుమెంట్ ఏముందంటే లాభాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి అనే ఆర్గ్యుమెంట్ ఉంది. ఓకే, మనము నష్టాల విషయానికి వచ్చినప్పుడు నేను ఇంతకుముందే చెప్పాను, జనసాంద్రత మనకు 1951లో 1 చదరపు కిలోమీటర్కు 117 మంది నివసిస్తూ ఉంటే ఇవాళ అదే 1 చదరపు కిలోమీటర్కు 382 మంది నివసిస్తూ ఉన్నారు. అంటే భూమిపైన విపరీతమైనటువంటి ప్రెషర్ అనేటటువంటిది పెరిగింది. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి మరో విషయం ఏమిటి అంటే భారతదేశం అనేటటువంటిది ప్రధానంగా వ్యవసాయ ప్రధానమైనటువంటి దేశం. ఈనాటికి కూడా దాదాపు 68%, 68% జనాభా దాదాపు గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. ఈ గ్రామీణ ప్రాంతాల్లో నివసించేటటువంటి ప్రజల్లో దాదాపు 70% భూమిపైన ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఆధారపడి జీవనాన్ని కొనసాగించడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇవాళ గ్రామీణ ప్రాంతాలలో కూడా జనాభా అనేటటువంటిది విపరీతంగా పెరగడం వల్ల వ్యవసాయ రంగం అనేటటువంటిది ఈ పెరుగుతున్నటువంటి జనాభాకు ఉపాధిని కల్పించేటటువంటి పరిస్థితులలో లేదు. అందువల్లనే మనకు గ్రామీణ ప్రాంతాలలో ముఖ్యంగా వ్యవసాయ రంగంలో నిరుద్యోగం అనేటటువంటిది విపరీతంగా పెరిగింది. ఇది ఒక పర్యవసానం. మరోటి ఏంటంటే భారతదేశంలో జీడిపి అనేటటువంటిది గణనీయంగా పెరిగిన మనం ఇతర అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలతో గనక కంపేర్ చేసుకుంటే భారతదేశంలో మూలధన ఉత్పత్తి అనేటటువంటిది గణనీయంగా పెరిగింది. ఆర్థికంగా భారతదేశం నిజంగా అంటే ఇవాళ మనము 1951 నుంచి 2011 వరకు కనుక గమనించినట్లయితే గ్రోత్ రేట్ అనేటటువంటిది దాదాపుగా 7 to 8% పర్ యానం ఉంది. ఇది వాస్తవికంగా మంచి అభివృద్ధి రేటే. అయినప్పటికీ భారతదేశంలో నిరుద్యోగ సమస్య ఉంది, పేదరిక సమస్య ఉంది, ఆర్థికపరమైనటువంటి వెనుకబాటుతనం ఉంది. అంటే ఇవన్నీ సమస్యలు ఉండడానికి కారణము ఏమిటనంటే ఈ
గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ వల్ల వచ్చేటటువంటి ప్రయోజనాలన్నీ కూడా అన్ని వర్గాల ప్రజల మధ్య సమతుల్యంగా పంపిణీ జరగడం లేదు. అంటే ఈ ధనం అనేటటువంటిది కేవలము కొన్ని వర్గాల చేతుల్లో మాత్రమే కేంద్రీకృతం కావడం, మిగతా వర్గాల ప్రజలందరికీ కూడా ఈ మూలధనం యొక్క అంటే మూలధన పెరుగుదల యొక్క ప్రయోజనాలు అనేటువంటివి చేరకపోవడం వల్ల ఈ సమస్యలు అనేటువంటివి కొనసాగుతూనే ఉన్నాయి. అంటే అదే ఒకవేళ జనాభా గనక మనకు తక్కువగా ఉండున్నట్లయితే ఆర్థికపరమైన అంటే స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అనేది ఇంకా ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం ఉండేది. మరొక ప్రధానమైనటువంటి అంశం ఏంటనంటే ఈవెన్ ఫుడ్ క్రైసిస్. మనము స్టాటిస్టిక్స్ కనుక చూస్తే 1965 ముఖ్యంగా గ్రీన్ రెవల్యూషన్ కంటే ముందు ఆహార ఉత్పత్తి అనేటటువంటిది దాదాపు 85 మిలియన్ టన్నులు ఉండేది. ఈ 85 మిలియన్ టన్నుల ఉన్నటువంటి ఆహార ఉత్పత్తి ఇవాళ 2016 నాటికి దాదాపు 260 మిలియన్ టన్నులకు చేరింది. అంటే 260 మిలియన్ టన్స్ ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ ఉన్నప్పటికీ కూడా ఇవాళ ఆహారానికి సంబంధించినటువంటి క్రైసిస్ ఇంకా కొనసాగుతూనే ఉన్నది. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటనంటే ఆహారోత్పత్తి పెరిగిన జనాభా కూడా విపరీతంగా పెరగడం వల్ల పెరుగుతున్న జనాభా యొక్క అవసరాలను మనం తీర్చలేకపోతున్నాం. అదేవిధంగా తలసరి ఆదాయం, నేను ఇంతకుముందే చెప్పాను, దేశం యొక్క జాతీయ ఆదాయం అనేటటువంటిది పెరిగినా తలసరి ఆదాయం అనేటటువంటిది ఎంతైతే పెరగాలో అంత పెరగకపోవడానికి కారణం ఏంటంటే ముఖ్యంగా మనకు నిమ్న ఆర్థిక వర్గాలకు సంబంధించినటువంటి ప్రజల్లో జనాభా వృద్ధి రేట్ అనేటటువంటిది చాలా ఎక్కువగా ఉంది. దీనివల్ల ఆర్థికపరమైనటువంటి సమస్యలు ముఖ్యంగా పేదరికం కానీ నిరుద్యోగం కానీ ఇంకా కొనసాగుతూనే ఉన్నది. కాబట్టి ఇవాళ అంటే భారతదేశంలో వ్యవసాయ రంగంలో కానీ పారిశ్రామిక రంగంలో కానీ మనము సృష్టించేటటువంటి ఈ మూలధనం అనేటటువంటిది క్యాపిటల్ ఏదైతే ఉందో జనాభా గనక తక్కువ ఉన్నట్లయితే మనము అభివృద్ధికి సంబంధించినటువంటి వాటిపైన వినియోగించడం కనుక జరిగినట్లయి ఉంటే ఇవాళ నిరుద్యోగ సమస్య ఇంతగా ఉండేది కాదు. అదేవిధంగా ప్రజల యొక్క జీవన పరిమాణం కూడా గణనీయంగా పెరిగేటటువంటి అవకాశం ఉండుండేది. సో ఈ విధంగా మనము జనాభా పెరుగుదల యొక్క ప్రభావాన్ని గనక సూక్ష్మంగా గనక అధ్యయనం చేస్తే ఈ విపరీత జనాభా పెరుగుదల వల్ల రకరకాలైనటువంటి సమస్యలు ఉత్పన్నమవుతూ ఉన్నాయి. కాబట్టి ప్రజలకు జనాభాకు సంబంధించినటువంటి విద్యను అందించడం ద్వారా ఇప్పటికైనా మనము జనాభాను సమతుల్యంగా ఉంచుకోవడం నియంత్రించుకోవడం అనేటటువంటిది అత్యంత ఆవశ్యకం. లక్ష్మీదేవి గారు సార్ చెప్పినట్టు ఈ జనాభా విపరీత పెరుగుదల వల్ల అంటే జనసాంద్రత ఇక్కడ మనకు ఎంతైతే ఇక్కడ భూభాగం ఉందో దానిపైన విపరీతమైన జనసాంద్రత కమతాలు కుచించుకుపోవడము, లేదంటే నిరుద్యోగత రావడము, పేదరికం ఏర్పడము, అట్నే పట్టణ ప్రాంతాలకు వస్తే మనకు ముఖ్యంగా స్లమ్ ఏరియాస్ మురికివాడలు ఏర్పడి విపరీతమైనటువంటి ఇట్లా జనాభా పెరుగుతూ పోతూ ఉంటే అనేక రకాలైనటువంటి పర్యవసానాలు మనం వినడం జరిగింది. సో ఇట్లా జనాభా పెరిగిపోతున్నటువంటి క్రమంలో ఈ జనాభా పెరుగుదలను అరికట్టడానికి లేదంటే నియంత్రించడానికి ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుంటున్నదా? అవేమిటి? చాలా చర్యలు తీసుకుందండి, ఒకటనే కాదు. అసలు మనం బేసిక్గా జనాభా పాలసీ నుంచి మొదలు పెడదాం. దేశ జనాభా ఏ రకంగా ఉంటుంది, ఎట్లా ఉండాలి, దీనికి సంబంధించిన ఒక ఫ్రేమ్ వర్క్ని రూపొందించడానికి తయారు చేసిందే జనాభా పాలసీలో పాపులేషన్ పాలసీ. దీనితో పాటుగా వేర్వేరు సంస్థలు విడివిడిగా లేకపోతే కొన్ని ప్రాంతాలలో జనాభా పెరుగుదలని తగ్గించడానికి కొన్ని చర్యలు చేపట్టడం జరిగింది. ఉదాహరణకి శ్రీనికేతన్ లాంటి ప్రాజెక్ట్స్ దీనికి సంబంధించినవి. 1950 దశకంలో కమ్యూనిటీ డెవలప్మెంట్ అనేది మనం ఇంప్లిమెంట్ చేసాం, ఎక్స్టెన్షన్ సర్వీసెస్ వగేరా. దాంట్లో ఒక ప్రధానమైన అంశం ఏంటంటే జనాభా పెరుగుదలని అరికట్టడం అనేది కూడా ముఖ్యమైనది.
దాదాపు ప్రతి కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రాజెక్టులలో లేకపోతే బ్లాక్ లెవెల్లో ఆరోగ్యాన్ని పెంచడం, జనాభా పెరుగుదలను అరికట్టడం, దీనికి సంబంధించిన చర్యలు చేపట్టడం జరిగింది. ఇవాళ మనం వేర్వేరు దిశలలో డైమెన్షన్స్లో జనాభాకి సంబంధించిన వివిధ అంశాలని కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఒకవైపు శాస్త్రీయ సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచుతున్నాం, దీన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. జనాభా అనగానే పెరుగుదల లేకపోతే తగ్గించడం ఒకటే కాదు, జనాభాతో పాటుగా వ్యక్తుల ఆరోగ్యం కూడా ప్రధానమైంది. ఎప్పుడైతే ఆరోగ్యాన్ని మనం ప్రధానంగా గమనిస్తామో అప్పుడు జననాల రేటు, మరణాల రేటు లేకపోతే ఇతర అంశాలు కూడా గ్రాడ్యువల్గా వాటితో అవే సర్దుకునే అవకాశం ఉంది. అందుకసే మనం దాదాపుగా ప్రతి బ్లాక్ స్థాయిలో, గ్రామ స్థాయిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల దగ్గర నుంచి మొదలుపెట్టి మనం దేశ స్థాయిలో కూడా ఆరోగ్యానికి సంబంధించిన రకరకాల పథకాలను చేపట్టాం. ఆరోగ్య బీమా లాంటివి కావచ్చు, లేకపోతే ఆరోగ్యానికి సంబంధించిన మందుల తయారీ కావచ్చు. ఉదాహరణకి వాళ్ళ మనం ప్రత్యామ్నాయ ఆర్థికపరమైన అంశాలని లేకపోతే మన ఆరోగ్యపరమైన అంశాలను మనం తీసుకుంటున్నాం. ఉదాహరణకి ఆయుష్ అనే ఒక మంత్రిత్వ శాఖ కూడా మనకుంది. అంటే ప్రజల ఆరోగ్యాన్ని పెంచడం కూడా దీంట్లో ఒక భాగమే. దీనితో పాటుగా జనాభా విద్యకి ప్రాధాన్యతనిస్తూ ప్రతి వ్యక్తికి కూడా అవగాహన కలిగిస్తున్నాం. జనాభా పెరుగుదల వల్ల ఏ ఏ రకాల నష్టాలు వస్తాయి, దాన్ని మనం ఎందుకు తగ్గించాలని తెలియజేయడం జనాభా విద్యలో ఒక భాగం. ఇది స్కూల్ స్థాయి నుంచి మొదలుపెట్టి కళాశాల స్థాయి దాకా మనం తీసుకుంటున్న చర్యలే. ఇట్లా మనం వేర్వేరు దృక్కోణాల దృష్ట్యా జనాభా పెరుగుదల, దాని పర్యవసానాలు, దాన్ని మనం తగ్గించాలా, అభిలషణీయమైన జనాభా అంటే ఏమిటి, దీనికి సంబంధించిన రకరకాల చర్యల్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్నాయి. ఓకే సార్, అదేవిధంగా మనము ఈ భారతదేశ జనాభా విధానం అనేది ఒకటి ఉంది కదా, ఈ భారతదేశ జనాభా విధానంలో గల ప్రధాన అంశాలు ఏమిటి? భారతదేశంలో జనాభా విధానం అనేటటువంటిది 2000 సంవత్సరంలో ప్రవేశపెట్టడం జరిగింది. ఓకే, దీన్ని నేషనల్ పాపులేషన్ పాలసీ 2000 అని అంటారు. అయితే ఈ నేషనల్ పాపులేషన్ పాలసీ 2000 చెప్పినటువంటి ప్రధాన అంశాలు ఏంటంటే అందులో 3 ప్రధానమైనటువంటి ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి. అందులో ఇమ్మీడియట్ ఆబ్జెక్టివ్స్, తర్వాత మీడియం టర్మ్ ఆబ్జెక్టివ్స్ అండ్ లాంగ్ టర్మ్ ఆబ్జెక్టివ్స్ అని 3 రకాల లక్ష్యాలతో ఈ జాతీయ జనాభా విధానాన్ని రూపొందించడం జరిగింది. వాస్తవికంగా ఈ 2000 సంవత్సరంలో రూపొందించినటువంటి జాతీయ జనాభా విధానంలో కొన్ని లక్ష్యాలను నిర్దేశించుకోవడం జరిగింది. ఆ లక్ష్యాలన్నీ కూడా 2010 సంవత్సరం నాటికి మనం సాధించాలి అనేటటువంటి ఉద్దేశంతో రూపొందించినటువంటివి. ఆల్రెడీ మనం 2010 కూడా అయిపోయింది, 2017 సంవత్సరానికి రావడం జరిగింది. అయితే ప్రధానంగా ఈ జాతీయ జనాభా విధానం చెప్పినటువంటి విషయం ఏంటంటే భారతదేశంలో గ్రామీణ స్థాయి నుంచి నగర స్థాయి వరకు ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఫెసిలిటీస్ అనేటటువంటి వాటిని ఏర్పాటు చేయాలి. ఓకే, అంటే ప్రజలందరికీ కూడా ఆరోగ్యానికి సంబంధించినటువంటి వసతుల్ని కల్పించడానికి కావలసినటువంటి ఆరోగ్య సంరక్షణాలయాలను ఏర్పాటు చేయడం, దానికి కావలసినటువంటి ఉద్యోగులను ముఖ్యంగా డాక్టర్లు కానీ లేదా పారామెడికల్ స్టాఫ్ను కానీ అపాయింట్ చేసి ఆరోగ్య పరిరక్షణకు సంబంధించినటువంటి వసతులు కల్పించాలి. మరో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే 2010 నాటికి జననాల రేటు అనేటటువంటి దాన్ని రీప్లేస్మెంట్ లెవెల్కు తగ్గించాలి. అంటే దాదాపుగా జననాల రేట్ అనేటటువంటిది ప్రతి 1000కి 12 నుంచి 14 వరకు ఉండే విధంగా తగ్గించాలి అనుకున్నాం. కానీ అది సాధ్యం కాలేదు. అది నేను ఇంతకుముందే చెప్పాను, ఇప్పటికీ కూడా జననాల రేట్ అనేటువంటిది 21.5 ఉంది. థర్డ్ లాంగ్ టర్మ్ ఆబ్జెక్టివ్ ఏంటంటే 2045 నాటికి
భారతదేశంలో స్టేబుల్ పాపులేషన్ అనేటటువంటిది ఉండాలి. అంటే జననాల రేటుకు మరణాల రేటుకు చాలా అంటే సామీప్యత అనేటటువంటిది చాలా దగ్గరగా ఉండాలి. ఓకే. అంటే దానివల్ల ఒక స్థిరమైనటువంటి జనాభా అనేటువంటిది దేశంలో ఉంటుంది. అయితే ఇందులో ప్రధానంగా చెప్పినటువంటి అంశాలు ఏంటంటే, ముఖ్యంగా మనము భారతదేశంలో ఉన్నటువంటి జనాభాకు సంబంధించి మెటర్నల్ మోర్టాలిటీ రేట్ అంటే మాతా శిశు సంరక్షణ అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది. ఓకే. మనకు భారతదేశంలో ముఖ్యంగా గ్రామీణ గిరిజన ప్రాంతాల్లో కనుక తీసుకున్నట్లయితే మాతా మరణాల రేటు శిశు మరణాల రేటు అనేటువంటివి చాలా అత్యధికంగా ఉంది. సో దీనివల్ల పుట్టినటువంటి శిశువు తప్పనిసరిగా జీవిస్తాడా లేదా అనేటటువంటి అయోమయ పరిస్థితి ఉండడం వల్ల ఈ కుటుంబ పరిమాణం అనేటటువంటిది చాలా పెద్దగా ఉంది. కాబట్టి మాతా మరణాల రేటుని గణనీయంగా తగ్గించాలి అనేటటువంటిది జనాభా విధానంలో చెప్పడం జరిగింది. అందులో 2010 నాటికి 1,00,000 లైవ్ బర్త్స్ అంటే 1,00,000 ప్రసవాలు కనుక జరిగితే అందులో మాతా మరణాల రేటు అనేటటువంటిది 100కు మించి ఉండడానికి వీల్లేదు అనేటువంటిది లక్ష్యం. కానీ వాస్తవికంగా ఇవాళ భారతదేశంలో కనుక తీసుకున్నట్లయితే 1,00,000 జననాలకు అంటే 1,00,000 ప్రసవాలు కనుక జరిగితే అందులో 212 మంది మహిళలు ప్రసవ సమయంలో చనిపోతూ ఉన్నారు. ఓకే. అంటే మనము ఈ 100 అనేటువంటి టార్గెట్ని ఇప్పటికీ కూడా మనం రీచ్ కాలేకపోయాం. అదేవిధంగా శిశు మరణాల రేటు కనుక తీసుకుంటే 2010 నాటికి శిశు మరణాల రేటు అనేటువంటి దాన్ని ప్రతి 1000 జననాలకు 30 శిశు మరణాల రేటుకు తగ్గించాలి అనేటువంటి లక్ష్యం ఉండింది. ఓకే. కానీ ఇప్పుడున్నటువంటి స్టాటిస్టిక్స్ కనుక చూసినట్లయితే ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అనేటువంటిది ప్రతి 1000 మందికి 44 ఉంది. అంటే ఇంకా శిశు మరణాల రేట్ అనేటువంటిది అత్యధికంగానే ఉంది. అదేవిధంగా భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి శిశువుకు కూడా వ్యాక్సినేషన్ అనేటటువంటిది అంటే టీకాలు అనేటువంటిది వేయించడము అంటే రోగ నిరోధక టీకాలు వేయించడం అనేటటువంటిది ప్రధానమైనటువంటి లక్ష్యంగా ఈ నేషనల్ పాపులేషన్ పాలసీలో చెప్పడం జరిగింది. దాన్ని సమర్థవంతంగా ప్రభుత్వం కూడా అమలు చేయడం జరుగుతుంది. ఇవాళ దాదాపు 90 to 95% వరకు భారతదేశంలో జన్మించినటువంటి అందరు శిశువులకు కూడా ఈ టీకాలు అనేటువంటివి ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా డిలేడ్ మ్యారేజెస్ మనకు ఇప్పటికీ కూడా గ్రామీణ గిరిజన ప్రాంతాల్లో కనుక తీసుకున్నట్లయితే వివాహ వయస్సు అనేటటువంటిది ఇంకా చాలా తక్కువగానే ఉంది. మనకు చాలా ప్రాంతాలలో ముఖ్యంగా మహిళలలో 20 సంవత్సరాల కంటే ముందే వివాహాలు చేయటం జరుగుతూ ఉంది. తద్వారా ఈ ఫెర్టిలిటీ రేట్ అంటే పునరుత్పత్తి అనేటువంటిది ఎక్కువగా ఉండి జననాల రేటు కూడా ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ వివాహ వయస్సు అనేటటువంటిది ఇంకా పొడిగించేటటువంటి ప్రయత్నం చేయాలి అనేటటువంటి ప్రతిపాదన కూడా ఈ నేషనల్ పాపులేషన్ పాలసీలో చెప్పడం జరిగింది. అదే కాకుండా జననాల రేటు నియంత్రిస్తూనే మరణాల రేటును కూడా తగ్గించడం కోసం ఈ అంటువ్యాధుల్ని కానీ వాటిని మనము ఈ కమ్యూనికేబుల్ డిసీజెస్ అనేటటువంటి వాటిని తగ్గించేటటువంటి ప్రయత్నం చేయాలి అనేటువంటి ప్రతిపాదన కూడా ఈ నేషనల్ పాపులేషన్ పాలసీలో ఉంది. అన్నింటికంటే ముఖ్యంగా ఈ జాతీయ జనాభా విధానంలో చెప్పినటువంటిది ఏంటంటే చిన్న కుటుంబం అంటే కుటుంబ పరిమాణం అనేటటువంటిది చిన్నగా ఉండేటట్టుగా అంటే భార్య భర్త ఒకరు లేదా ఇద్దరు మాత్రమే పిల్లలు ఉండేటటువంటి విధంగా కుటుంబాన్ని రూపకల్పన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి ఈ జాతీయ విధానంలో చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ జాతీయ విధానం ఏం చెప్తుందంటే కుటుంబ ప్రణాళిక తర్వాత కుటుంబ సంక్షేమము. మనం మొదట్లో ఫ్యామిలీ ప్లానింగ్ అనేటువంటి వాళ్ళం అంటే కేవలము జననాలను తగ్గించడం కోసం తాత్కాలిక లేదా శాశ్వత పద్ధతుల ద్వారా
ఈ జననాలను నియంత్రించడం అనేటువంటి దానిపైన ఎక్కువ ఫోకస్ చేసేవాళ్ళం. కానీ జనాభా విధానం ఏం చెప్పిందనంటే ప్రజలకు జనాభా విద్యను అందిస్తూ చిన్న కుటుంబం ఉండాల్సినటువంటి అవసరం ఏంది, దానివల్ల జరిగేటటువంటి ప్రయోజనాలు ఏమిటి అనే వాటిపైన ప్రజలకు అవగాహన కల్పించి తద్వారా కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి సభ్యుడు కూడా ఆరోగ్యంగా ఉండేటటువంటి పరిస్థితుల్ని సృష్టించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని చెప్పి జనాభా విధానం అనేటటువంటి చెప్తా ఉంది. అయితే ఆల్రెడీ 2010 అయిపోయింది కాబట్టి చాలా వరకు ఈ జనాభా విధానంలో చెప్పినటువంటి లక్ష్యాల్ని మనం ఇంకా అందుకోలేకపోయాం. కాబట్టి ఇప్పుడు మళ్ళీ అంటే భారతదేశంలో ఉన్నటువంటి జనాభా శాస్త్రవేత్తలు కానీ, సమాజ శాస్త్రవేత్తలు కానీ, ప్రణాళికావేత్తలు కానీ మళ్ళీ చాలా కూలంకషంగా చర్చించి నూతన లక్ష్యాలను రూపొందించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఓకే సార్, అదేవిధంగా ఇంకొక విషయం, మనము పాపులేషను పెరుగుతూ ఉంది, కానీ ఆ పెరిగినటువంటి అంటే ఏదైతే పాపులేషన్ పెరుగుతూ ఉన్నదో అదే స్థాయిలో మనకు స్త్రీ పురుష లింగ నిష్పత్తి అనేది సరైనటువంటి క్రమంలో లేదు. కాబట్టి భారతదేశంలో ఈ స్త్రీ పురుష లింగ నిష్పత్తి ఏ విధంగా ఉన్నది వివరిస్తారా? అంటే ఈ స్త్రీ పురుష లింగ నిష్పత్తి విషయానికి వచ్చినప్పుడు ఎప్పుడూ కూడా భారతదేశంలో సమానంగా లేదు. మనము దీనికి కూడా సంబంధించినటువంటి స్టాటిస్టిక్స్ కనుక మనం గమనిస్తే మనకు దాదాపు జనాభా లెక్కలకు సంబంధించినటువంటి అన్ని స్టాటిస్టిక్స్లలో కూడా ఈ స్త్రీ పురుష జనాభా నిష్పత్తిలో చాలా వరకు అసమానత అనేటటువంటిది మనకు కనబడుతుంది. ఉదాహరణకు మనం స్టాటిస్టిక్స్ కనుక చూస్తే 1951లో ప్రతి 1000 మంది పురుషులకు 946 మంది స్త్రీలు ఉండేవాళ్ళు. ఇది మేల్ ఫీమేల్ రేషియో. ఓకే, మరి 946 నుండి 1961కి వచ్చే వరకు ఈ స్త్రీ పురుష నిష్పత్తి అనేటటువంటిది 941కి తగ్గింది. అంటే స్త్రీ పురుష నిష్పత్తి అనేటటువంటిది దాంట్లో తగ్గుదల ఏర్పడింది తప్ప పెరగలేదు. అంటే స్త్రీ జనాభా అనేటటువంటిది పెరగలేదు. అదేవిధంగా మళ్ళీ మనం 1971 నాటికి వస్తే మళ్ళీ ఇంకా తగ్గింది, 930కి తగ్గింది. 1981 నాటికి 934కు పెరిగింది. 1991 నాటికి మళ్ళీ 927కు తగ్గింది. అదేవిధంగా 2001 సెన్సస్ రిపోర్ట్ చూస్తే స్త్రీ పురుష నిష్పత్తి 933కు పెరిగింది. అదేవిధంగా 2011 సెన్సస్ రిపోర్ట్ ప్రకారము స్త్రీ పురుష నిష్పత్తి అనేటువంటి 940గా ఉంది, 940. అంటే ఈ సెక్స్ రేషియో అనేటటువంటిది ఎప్పుడూ స్టేబుల్గా లేదు, ఒక స్థిరంగా లేదు. గ్రాడ్యువల్గా తగ్గడం అనేటటువంటిదే జరిగింది తప్ప పెరగడం అనేటువంటిది ఎక్కువగా జరగలేదు. ఉదాహరణకు 1951లో స్త్రీ జనాభా దాదాపు పురుషుల జనాభాతో కొంత సమతుల్యంగా ఉంది. కానీ 60 ఏళ్ల తర్వాత కనుక చూసినట్లయితే ఇవాళ కేవలం 940 ఉంది. అంటే తగ్గింది కానీ పెరగలేదు. అంటే దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా మనకు ఈ ఆధునిక వైద్య రంగంలో వచ్చినటువంటి టెక్నాలజీ కానీ, లేదా భారతదేశంలో ఉన్నటువంటి సామాజిక వ్యవస్థ కానీ, లేదా కుటుంబ వ్యవస్థ కానీ, ఇవన్నీ కూడా ఇంకా పురుష జనాభా పట్లనే ఇంకా పక్షపాత వైఖరి కలిగి ఉండడం వల్ల స్త్రీ జనాభా అనేటటువంటిది అంత గణనీయంగా పెరగడం లేదు. ఇవాళ మనము పంజాబ్, హర్యానా, మహారాష్ట్ర, గుజరాత్ లాంటి రాష్ట్రాలు కనుక తీసుకున్నట్లయితే అక్కడ చాలా ఇంకా స్త్రీ జనాభా అనేటటువంటిది చాలా గణనీయంగా తగ్గింది. ఉదాహరణకు మనం పంజాబ్, హర్యానా కనుక తీసుకుంటే అక్కడ 847, 857 ఉంది. అంటే స్త్రీ పురుష జనాభా మధ్య విపరీతమైనటువంటి అంతరం అనేటటువంటిది మనకు ఈ ఆర్థికంగా అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రాలలో కూడా కనబడుతుంది. మేడం గారు, ఇప్పుడు సార్ చెప్పినట్టు మనకు దాదాపుగా భారతదేశంలో కనుక ఏ స్టేట్లో తీసుకున్నా కూడా 1-2 స్టేట్లు మినహాయిస్తే మిగతా అన్ని స్టేట్లలో కూడా ఈ స్త్రీల యొక్క నిష్పత్తి పురుషుల నిష్పత్తి కంటే తక్కువగా ఉంటుంది.
మనం ఇవాటి కనుక ఒక పేపరు సర్వే కనుక చూసినట్టు ఉంటే 2031 నాటికి ఈ స్త్రీ పురుష నిష్పత్తి ప్రతి 1000 మందికి 898గా ఉంటుందని చెప్పేసి సర్వేలు చెప్తా ఉన్నాయి. అంటే ఈ విధంగా పురుషుల నిష్పత్తికి సమానంగా స్త్రీల యొక్క నిష్పత్తి మొత్తం తగ్గుకుంటూ పోవడానికి గల కారణాలు, అంటే భారతదేశంలో స్త్రీ జనాభా కంటే పురుషుల జనాభా అధికంగా ఉండడానికి ప్రధాన కారణాలు ఏమై ఉంటాయి అనుకుంటున్నారు? మనం ఈ కారణాలని టూకీగా 2 రకాలుగా చెప్పుకుందామండి. ఒకటి బేసికల్గా మన దేశపు జనాభా ట్రెండ్, పురుషుల సంఖ్య ఎక్కువగా ఉండడం, స్త్రీల సంఖ్య తక్కువగా ఉండడం. వీటిని డెమోగ్రఫిక్ ఫ్యాక్టర్స్ కిందనే చెప్పుకోవాలి. రెండవది సామాజిక సాంస్కృతిక పరమైన అంశాలు. ఇవి చాలా ప్రధానమైనవి కూడా. ఈ జనాభా లింగ నిష్పత్తిలో తేడాలు ఉండడానికి దారితీస్తున్న అంశాలలో ముఖ్యంగా వీటిని చెప్పుకోవాలి. మొట్టమొదటి ఏంటంటే, చాలా సందర్భాల్లో ముఖ్యంగా మరణాల రేటు చూస్తే పురుషుల కన్నా స్త్రీలకు శారీరకంగా సత్తా ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా, ముఖ్యంగా స్త్రీ శిశువుకి రెసిస్టెన్స్ పవర్ ఎక్కువ ఉంటుంది పురుష శిశువు కన్నా. కానీ వివిధ సామాజిక పరిస్థితుల ఫలితంగా మాత మరణాల రేటు ఎక్కువగా ఉండడం ఫలితంగా మరణాల రేటు ముఖ్యంగా 19-20 తర్వాత మరణాల రేటును చూస్తే కనుక తల్లుల మరణాల రేటు ఎక్కువగా ఉంటుంది పురుషుల కన్నా కూడా. ఇది కూడా ఒక కారణం స్త్రీల సంఖ్య తగ్గడానికి. ఇవాల్టి వరకు కూడా మన దేశంలో మగపిల్లలకి ఇచ్చే ఇంపార్టెన్సు ఎక్కువ, ఆడపిల్లలకి ఇచ్చే ఇంపార్టెన్సు చాలా వరకు తక్కువ. కుటుంబ వ్యవస్థలో ఏ రకంగా ఉంటుందంటే, బయటకు వెళ్ళి పని చేసేవాళ్ళు మగవాళ్ళు కాబట్టి వాళ్ళ అవసరాలను తీర్చాలి. అది ఆహారం అయితే కనుక మొట్టమొదట వాళ్ళకి ఆహారం పెట్టిన తర్వాతనే ఆడవాళ్ళు ఆహారం తినాలి. ఇవి సాంస్కృతికంగా మనం నేర్చుకున్న అంశాలు. ఈ అంశాల ఫలితంగా ఏమవుతుందంటే స్త్రీలలో పోషకాహార లోపం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది కూడా ప్రసవ సమయంలో కానీ ప్రసవానంతరం కానీ స్త్రీ అనారోగ్యానికి గురి కావడం, చనిపోవడానికి దారితీస్తున్న కారణాలలో ఒకటి. మరొక అంశం పెంపకం విధానంలోనే. స్త్రీలు ఇంట్లో ఉండి పనిచేసేవారు కాబట్టి వాళ్ళని ఒక రకంగా పెంచాలి, పురుషులు వేర్వేరు రకాల పనులు చేస్తారు కాబట్టి వాళ్ళను మరొక రకంగా పెంచాలి. దీన్ని మనం జెండర్డ్ సోషలైజేషన్ అనే పేట పిలుస్తాం. ఈ జెండర్డ్ సోషలైజేషన్లో ఏమవుతుందంటే స్త్రీలు చాలా సందర్భాల్లో తమను తాము నెగ్లెక్ట్ చేసుకుంటారు. తాము తిండి సరిగ్గా తినకపోవడం కానీ, లేకపోతే ఆరోగ్యం విషయంలో శ్రద్ధ చూపించకపోవడం కానీ వారికి చిన్నప్పటి నుంచే నేర్పిస్తాం కాబట్టి ఆరోగ్యాన్ని సక్రమంగా పట్టించుకోకపోవడం కావచ్చు. వీటి ఫలితంగా కూడా స్త్రీలలో మరణాల రేటు ఎక్కువగా ఉంటుంది. మరొక అంశం మన సమాజంలో పురుష శిశువుకి ఇచ్చే ప్రాధాన్యత. ముఖ్యంగా సాంస్కృతిక నేపథ్యంలో వ్యక్తి చనిపోతే కనుక రకరకాల కర్మకాండాలని చేస్తాం మన సమాజంలో. ఈ కర్మకాండలు చేయడం కేవలం మగపిల్లవాడు మాత్రమే చేయాలి అనే నమ్మకం మన సమాజంలో చాలా బలంగా ఉంది. అంచేత ప్రతి కుటుంబం కూడా మగ శిశువు కావాలని భావిస్తుంది కానీ ఆడ శిశువు కావాలని అంతగా భావించదు. దీని ఫలితంగా ఏమవుతుందంటే ముఖ్యంగా ఇటీవలి కాలంలో సాంకేతిక పరిజ్ఞానం, ముఖ్యంగా వైద్య విజ్ఞానం పెరిగిన తర్వాత ఒకవేళ అమ్మాయి పుడితే కనుక వరకట్నపు ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాలి, లేకపోతే ఎంతమంది ఆడపిల్లలు పుడతారో తెలియదు కాబట్టి ఎట్లా పోషిస్తామో తెలియదు కాబట్టి ఇట్లా ఆలోచించి గర్భస్థ శిశువునే అబార్ట్ చేయించుకోవడానికి కూడా చాలా కుటుంబాలు ప్రయత్నిస్తున్నాయి కూడా. దీన్ని మనం ఫీమేల్ ఫీటిసైడ్ అని అంటాం. అట్లాగే ఆడపిల్ల పుడితే కనుక సక్రమంగా పోషకాహారాన్ని ఇవ్వకపోవడం ఫలితంగా పిల్లలు చనిపోవడం కూడా మన దేశంలో ఎక్కువే. దీన్ని మనం ఫీమేల్ ఇన్ఫాంటిసైడ్ అంటాం. ఈ ఫీమేల్ ఫీటిసైడ్, ఫీమేల్ ఇన్ఫాంటిసైడ్ ఫలితంగా కూడా స్త్రీల సంఖ్య మనకు తగ్గుతూ ఉంది. సో మన దేశంలోని సామాజిక సాంస్కృతిక పరమైన అంశాలు ప్రధానంగా స్త్రీల సంఖ్య తగ్గిపోవడానికి దారితీస్తుంది. ఇటీవల అన్ని రంగాల్లో సాంకేతిక పరిజ్ఞానం పెరిగింది, శాస్త్రీయ పరిజ్ఞానం పెరిగింది, కానీ మన ఆలోచన విధానాల్లో మాత్రం ఇంకా పితృస్వామిక భావజాలం అట్లాగే కొనసాగుతుంది. కాబట్టి ఆడవారి కంటే మగవారికి ప్రాధాన్యత ఎక్కువగా ఇవ్వడం ప్రధానంగా కనపడుతుంది. కాబట్టి చాలా సందర్భాల్లో స్త్రీలకి సంబంధించిన ఆరోగ్యపరమైన రక్షణ కానీ, లేకపోతే స్త్రీ శిశువులని మనం పోషకాహారాన్ని ఇచ్చి పెంచడం కానీ, ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో కానివ్వండి, గ్రామీణ ప్రాంతాల్లో కానివ్వండి, కొంతవరకు అర్బన్ ఏరియాల్లో కూడా తక్కువగా ఉంది. ఇవన్నీ కూడా స్త్రీలు ఎక్కువగా చనిపోవడానికి దారితీస్తున్న కారణాలు. ఓకే,
సార్ ఇప్పుడు ఇదే విధంగా మనం జనాభా పెరుగుతుంది అనుకుంటున్నాం కదా, ఈ పెరుగుతున్నటువంటి జనాభా అనేది ఆర్థికాభివృద్ధికి దోహదకారిగా ఉంటుందా లేదా అభివృద్ధి నిరోధకంగా పనిచేస్తుందా? వాస్తవికంగా జనాభాకు సంబంధించినటువంటి విషయం వచ్చినప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి శాస్త్రవేత్తల 2 రకాలైనటువంటి అభిప్రాయాలు వెలిబుచ్చడం జరిగింది. అందులో ఒకటి ఏంటంటే జనాభా అనేటటువంటిది ఒక సమస్య. జనాభా అనేటటువంటిది అంటే పెరుగుతున్న జనాభా అనేటటువంటిది భారతీయ సమాజానికి ఒక బర్డన్. కాబట్టి ఆ జనాభాను తగ్గించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. రెండవ ఆర్గ్యుమెంట్ ఏంటి అనంటే అసలు భారతదేశంలో జనాభా పెరుగుదల అనేటువంటిది సమస్యనే కాదు. ఎందుకంటే ఇవాళ మనకున్నటువంటి 121 కోట్ల జనాభా అనేటటువంటిది ఒక గ్రేట్ అసెట్. అంటే భారతదేశం అనేటటువంటిది చాలా వేగంగా అభివృద్ధి చెందడానికి కావలసినటువంటి మానవ వనరులు అనేటువంటివి మనకు చాలా పుష్కలంగా ఉన్నాయి. ఇవాళ చాలా అభివృద్ధి చెందినటువంటి దేశాలతో గనక కంపేర్ చేసుకున్నట్లయితే మానవ వనరులు లేకపోవడం వల్ల ఆయా దేశాలు అక్కడ ఉన్నటువంటి సహజ వనరులను ఉపయోగించుకునేటటువంటి పరిస్థితులలో లేరు. అయితే ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే మనకు చాలా విస్తృతమైనటువంటి మానవ వనరులు ఉన్నప్పటికీ కూడా మరి ఆ మానవ వనరులు ఆర్థికాభివృద్ధికి దోహదపడేటటువంటి విధంగా ఉన్నాయా లేదా అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటి అంశం. ఎప్పుడైనా కూడా ఒక దేశంలో ఉన్నటువంటి మానవ వనరులు ఆర్థికాభివృద్ధికి ఎప్పుడు దోహదం చేస్తాయంటే ఆ మానవ వనరులను ఒక హ్యూమన్ క్యాపిటల్గా మనం కన్వర్ట్ చేయగలిగినప్పుడు, అంటే ఆ మానవ వనరులను హ్యూమన్ క్యాపిటల్గా అంటే మానవ మూలధనంగా మనము ఎప్పుడు మార్చగలుగుతామనంటే వారికి సరి అయినటువంటి విద్య, ముఖ్యంగా శాస్త్రీయ విద్య, అదేవిధంగా సరి అయినటువంటి ఆరోగ్య స్థితి, అదేవిధంగా శిక్షణ అంటే ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్, తర్వాత స్కిల్స్ నైపుణ్యతలు, ఇవన్నీ ఉన్నప్పుడే జనాభాను వివిధ రకాలైనటువంటి వృత్తులలో వివిధ రంగాలలో మనం ఉపయోగించడం వల్ల ఆర్థిక పరంగా మనము అభివృద్ధి చెందడానికి ఆ జనాభాను ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉంది. ఓకే. కానీ ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి జనాభా లక్షణాలను కనుక గమనించినట్లయితే ఇప్పటికీ దాదాపు ఒక 25% ఇల్లిటరేట్. ఓకే. మరి లిటరేట్ జనాభాలో కూడా నైపుణ్యతలు ఉన్నటువంటి జనాభా చాలా తక్కువ. అవును. ఇది ఒక పెద్ద సమస్య. అంటే నిరక్షరాస్యత అనేటటువంటిది ఒక సమస్య అవుతే అక్షరాస్యులైనటువంటి జనాభాకు కూడా సరి అయినటువంటి నైపుణ్యతలు లేకపోవడం వల్ల వాళ్ళు ఎక్కడైతే నైపుణ్యతలు అవసరం ఉంటాయో ఆయా రంగాలలో వాళ్ళను ఉపయోగించేటటువంటి పరిస్థితి లేదు. ఇవాళ మనము పారిశ్రామిక రంగం కానీ లేదా వస్తూత్పత్తి రంగం కానీ కనుక చూసినట్లయితే ఇతర అభివృద్ధి చెందినటువంటి దేశాలతో మనము పోటీ పడలేకపోవడానికి కారణం ఏంటంటే మనకున్నటువంటి జనాభాకు ఈ వస్తూత్పత్తికి కావలసినటువంటి నైపుణ్యతలు లేకపోవడం. ఓకే. అయితే ఒకవేళ ఈ జనాభా మొత్తానికి కూడా ఈ ఇండస్ట్రీ తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్కు కానీ సర్వీస్ సెక్టర్కు కానీ కావలసినటువంటి నైపుణ్యతలను కనుక మనం ఇవ్వగలిగితే ఖచ్చితంగా ఆ జనాభా అనేటటువంటిది ఆర్థికాభివృద్ధికి దోహదం చేసేటటువంటి విధంగా ఉంటుంది. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితులలో అది లేదు. మరో అంశం ఏంటనంటే మహిళలు. మనకిప్పటికీ కూడా చాలా రాష్ట్రాలలో దాదాపుగా 40% మహిళలు నిరక్షరాస్యులు. ఈ నిరక్షరాస్యులుగా ఉన్నటువంటి మహిళల యొక్క శక్తిని అంటే శారీరక శక్తిని కానీ మానసిక శక్తిని కానీ ఇవాళ దేశం యొక్క ఆర్థికాభివృద్ధికి ఉపయోగించుకునేటువంటి పరిస్థితుల్లో మనం లేము. కాబట్టి మహిళలకు విద్యతో పాటుగా
వివిధ రకాలైనటువంటి నైపుణ్యతలను, అదేవిధంగా పౌష్టికాహారాన్ని, సరి అయినటువంటి ఆరోగ్య వసతుల్ని కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఆరోగ్యంగా లేనటువంటి వ్యక్తి ఆర్థికపరమైనటువంటి అభివృద్ధికి దోహదం చేయలేడు. ఇప్పటిదాకా మనము చర్చించినట్లుగా మనకు మాతా మరణాల రేటు చాలా విపరీతంగా ఉంది. శిశు మరణాల రేటు చాలా ఎక్కువగా ఉంది. ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి 40% శిశువులు పౌష్టికాహార లోపంతో బాధపడతా ఉన్నారు. కాబట్టి ఈ సమస్యలన్నింటినీ కూడా మనము పరిష్కరించకుండా ఈ మానవ వనరులు అనేటటువంటివి ఆర్థిక అభివృద్ధికి ఉపయోగపడతాయి అని చెప్పడానికి వీల్లేదు. కాబట్టి భారతదేశంలో మనము మొట్టమొదటగా చేయాల్సినటువంటి పని ఏమిటి అనంటే అందరికీ కూడా నాణ్యతతో కూడినటువంటి విద్యనివ్వడం, అదేవిధంగా స్కిల్స్, అంటే విద్య అనేటటువంటిది కేవలము సాధారణ విద్య ఇచ్చినంత మాత్రాన ఆర్థికాభివృద్ధికి అది సరిపోదు. నా స్కిల్స్ ముఖ్యంగా పారిశ్రామిక రంగానికి, సేవా రంగానికి ఉపయోగపడేటటువంటి స్కిల్స్ని కనుక మనము ప్రజలకు ఇవ్వగలిగితే ఆ స్కిల్స్ని అభివృద్ధి చేయడం ద్వారా ఆర్థికాభివృద్ధికి మనము దోహదపడేటటువంటి అవకాశాలు చాలా ఉంటాయి. ఓకే మేడం గారు, ఇప్పుడు ఈ జనాభా పెరుగుదలను నియంత్రించి ఒక సమతుల్యమైనటువంటి స్థితికి తీసుకురావడానికి ఏ రకమైన చర్యలు తీసుకుంటే బాగుంటుంది? సమతౌల్య స్థితి అన్నదానికంటే కూడా అభిలషణీయమైన స్థితి అనడం బెటర్ ఏమనండి. ఎందుకంటే ఓకే మనం ఇవాళ మన దేశంలో ఉన్న జనాభా మనకు డివిడెండ్ అనుకునే వాళ్ళం కొంతమంది ఉన్నాం, డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటున్నాం. ఓకే రెండో వైపు మన దేశంలో ఉన్న చాలామంది జనాభాకి నైపుణ్యాలు లేవు, అక్షరాస్యత రేటు కూడా తక్కువగా ఉంది. దేశ జనాభాలో సగానికి సగమైన స్త్రీల పొటెన్షియల్ని కూడా మనం అంతగా ఉపయోగించుకోవడం లేదు. సో మన జనాభా దేశ అభివృద్ధికి పనికొచ్చేట్టుగా తయారు కావాలంటే కనుక ఒకవైపు నుంచి మనం ఏదో చర్యలు తీసుకుంటే సాధ్యం కాదు. ఉదాహరణకి వాళ్ళ మనం నైపుణ్యాల్ని పెంచడానికి చర్య తీసుకుంటున్నాం, అట్లాగే ఆరోగ్యానికి సంబంధించిన చర్యలు తీసుకుంటున్నాం. అయితే ఒక కాంప్రహెన్సివ్గా పాలసీని తయారు చేయాల్సిన అవసరం ఉంది. మన భారత రాజ్యాంగం 14 ఏళ్ల లోపు వయసున్న పిల్లలందరికీ కూడా చదువుకోవడం ఒక ప్రాథమిక హక్కుగా ఏర్పాటు చేసింది. అయితే ఈ చదువు కేవలం 3 hours వరకు మాత్రమే పరిమితం అవుతుందేమో అని నా వ్యక్తిగతమైన అభిప్రాయం. దీని ఫలితంగా ఏమవుతుందంటే 14-15 ఏళ్ళు వచ్చిన తర్వాత ఏ రంగంలోనైనా పనిచేయడానికి కావాల్సిన స్కిల్స్ ఆ పిల్లలకి కంపారిటివ్గా తక్కువగా ఉంటాయి. అందుకని ముందు నుంచే విద్యా సంస్థలలో నైపుణ్యాలు నేర్పించాల్సిన అవసరం ఉంది. సార్, ఇప్పుడు ఈ విధంగా అంటే ఎవరైతే అధ్యాపకులు ఉన్నారో ఈ విధంగా జనాభా పెరుగుదలకు సంబంధించినటువంటి వివిధ ధోరణులు, విపరీతమైనటువంటి జనాభా పెరుగుదల వల్ల ఏర్పడేటువంటి పర్యవసానాలన్నింటినీ కూడా మా విద్యార్థులకు చక్కనైనటువంటి విషయాలను అందించినందుకు మరొకసారి మీకు ధన్యవాదాలు సార్. నమస్కారం.